జోష్నను మెడపెట్టి బయటకు గెంటేసి కార్తీక్ని సీఈఓని చేసిన శివన్నారాయణ. ఇంతకు ఏం జరిగింది? అసలు జోష్నను మెడపెట్టి బయటకు గెంటేయడమేంటి? కార్తీక్ని సీఈఓని శివన్నారాయణ చేయడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దశరథు శివన్నారాయణ అయితే ప్లాన్ ప్రకారం వేలంపాట నుంచి పంపించేస్తుంది జోష్న అయితే. కార్తీక్ని రావద్దు, నువ్వే ఇక్కడ ఉండు కార్తీక్ అంటూ దశరథ్ చెప్తాడు. ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు ఇక్కడ ఉండడమే ముఖ్యం. జోష్నను రెచ్చగొట్టడానికి ఆ వైరా ఏదైనా ప్లాన్ చేశాడో లేక మమ్మల్ని ఇక్కడ ఉంచకుండా చేయడం కోసమే ఏదైనా చేసి ఉంటాడు. నువ్వు జోష్న దగ్గర ఉండు అని చెప్పనేసరికి సరే అని కార్తీక్ జోష్న దగ్గరికి వెళ్ళడు కానీ దూరంగానే ఉంటాడు. 10 కోట్లు విలువ చేసే ప్రాపర్టీని కాస్త సుమారు ఇద్దరూ కలిసి 20 కోట్ల వరకు లాక్కెళ్ళిపోతారు. ఇంకా వైరా చివరగా 21 కోటి అని చెప్పేసి ఇంకా జోష్న 22 అని చెప్దామనుకునే లోపే కార్తీక్ కాస్త వేరే వాళ్ళతో జోష్నకు ఫోన్ చేయించడంతో జోష్న హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయి బయటకు వచ్చేసరికి ఏంటి నువ్వు వెళ్ళలేదా అని చెప్పాను కానీ లేదు అని చెప్పనేసరికి అంటే నాకు ఫోన్ చేయించింది నువ్వేనా బావా అని చెప్పాను కానీ అవును అని చెప్పాను కానీ ఇంకా జోష్న అక్కడ డిస్కషన్ పెంచకుండా ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర గొడవ పెట్టడం మొదలు పెడుతుంది. నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదు తాత, నేను ఎక్కడ గెలిచేస్తానోనన్న భయంతోనే ఆ హోటల్ రాకుండా చేసేసాడు. ఆ రెస్టారెంట్ని నేను 22 కోట్లకి తీసేసుకుందును, కానీ చివరి నిమిషంలో నాకు ఫ్రాక్ కాల్ చేయించి నన్ను అక్కడి నుంచి బయటికి వచ్చేటట్టు చేశాడు. ఇలాంటి వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పనేసరికి అవును వదిలిపెట్టకూడదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేసరికి అది కాదు పెద్ద సారు, ఒక్కసారి నేను చెప్పేది అనగానే నా మనవరాలు నిర్ణయాన్ని కాదని చెప్పడానికి నీకేం హక్కు ఉంది? ఆఫ్టర్ ఆల్ నువ్వు డ్రైవర్లా ఉండు. అయినా నీలాంటి వాడు నా మనవరాలు మాటకు విలువ లేనప్పుడు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. జోష్న వీడిని అర్జెంటుగా బయటకు గెంటేయాలి, వెళ్ళి అగ్రిమెంట్స్ తీసుకురాను. కానీ ఒక్కసారిగా జోష్న ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇదేంటి పనిష్మెంట్ ఇస్తాడు, అలా చేస్తాడు ఇలా చేస్తాడు అనుకుంటే అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురమ్మంటున్నాడు ఏంటి అని చెప్పనేసరికి తాత అనగానే నువ్వు వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురా జోష్న అని చెప్పనేసరికి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొచ్చేసేసరికి ఆ కాగితాలను కాస్త శివన్నారాయణ తీసుకుని ఇప్పుడు ఏం చేయాలి దశరథ, నేను తీసుకున్న నిర్ణయం మంచిదే కదా అనగానే అవును నాన్న, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే, కార్తీక్ని ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదు అని చెప్పి అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చేసి పంపించేయండి నాన్న. మన ఇంటి అమ్మాయికి విలువ ఇవ్వలేనప్పుడు వీడిక్కడ ఉండవలసిన అవసరం ఏముంది? నా కూతురు నిర్ణయాన్ని కాదన్నప్పుడు వీడిక్కడ ఎందుకు ఉండాలి అని చెప్పి దశరథ్ కూడా అంటాడు. ఎవరికి ఏం అర్థం కాదు. కార్తీక్ చేతిలో కాగితాలు పెట్టి ఏం చేయమంటావు జోష్న, నిన్నెంతలా అవమానించినందుకు ఏం చేయాలి? మెడ పట్టి బయటకు గెంటేయాలి అని చెప్పాను కానీ నువ్వేమంటావు దశరథ అని చెప్పాను కానీ జోష్న చెప్పిందే నిజం నాన్న, మనల్ని ఇంతలా మోసం చేసినందుకు ఖచ్చితంగా మెడ పట్టి బయటకు గెంటేయాలి అని చెప్పనేసరికి జోష్నను కాస్త మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాడు శివన్నారాయణ. తాత నేనేం తప్పు చేశాను అనగాని ఏం తప్పు చేశావా? రెస్టారెంట్ దగ్గర అక్కడ నువ్వు వేలం పాట దగ్గర మమ్మల్ని ఉండకుండా పంపించేసింది నువ్వు అని చెప్పనేసరికి తాత అని చెప్పాను కానీ నాకు తెలియదు అనుకుంటున్నావా? ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు రాలేదు, ఏమీ రాలేదు, ఫ్రాంక్ కాల్ చేయించావు. మేమిద్దరం అక్కడ ఉంటే నీ ఆటలు సాగో కాబట్టి నష్టానికి ఆ వైరా మీద పంతంతో ఆ రెస్టారెంట్ని కొనేద్దామనుకున్నావు. కార్తీక్ సరైన సమయానికి 21 కోటి దగ్గర ఆ వైరాగాడు ఆగేటట్టు నిన్ను పాట పాడనివ్వకుండా బయటికి వచ్చేసేటట్టు చేశాడు. అదే ఆ 22 కోట్లకి ఆ రెస్టారెంట్ కనుక తీసుకుంటే ఎంత నష్టపోయే వాళ్ళమో నువ్వేమన్నా ఆలోచించావా? మనం బిజినెస్ చేస్తున్నామంటే ఎదుటి వాళ్ళ మీద పంతంతో చేయకూడదు జోష్న. మనం ఏంటో మన కెపాసిటీ ఏంటో అది ఎంత విలువ చేస్తుందో తెలుసుకుని దిగాలి. లోతెంతో తెలియకుండా దిగితే తర్వాత మునిగిపోతే చెయ్యి అందించడానికి కూడా ఎవరూ ఉండరు. కరెక్ట్ సమయానికి కార్తీక్ అక్కడ ఉన్నాడు కాబట్టి పీకల్లోతూ ప్రాబ్లంలో మునిగిపోకుండా కాపాడాడు. లేదంటే మాత్రం ఎంత పెద్ద ప్రాబ్లం అయి ఉండేదో నీకేమైనా తెలుసా ఏంటి అని చెప్పనేసరికి అదేంటి తాత, బావ తప్పు చేస్తే అనగానే తప్పెవరు చేశారు? నువ్వు తప్పు చేసావు. రెస్టారెంట్కి ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చారని కాల్ చేయించింది నువ్వు అని నాకు తెలియదు అనుకుంటున్నావా?
కార్తీక్ని మాకు అనుమానం వచ్చి కార్తీక్ని అక్కడ వదిలేసి వచ్చాము. ఎదుటి వాళ్ళ మీద పంతంతో గెలవకూడదు. నీ సొంత దాని మీద టాలెంటే లేదు. 5 స్టార్ రేటింగ్తో ఉన్న రెస్టారెంట్ని నీ చేతిలో పెడితే సర్వనాశనం చేసి మొత్తం నడి రోడ్డు మీద నిలబెట్టేశావు. ఇప్పుడు నిన్ను నమ్మి ఆ రెస్టారెంట్ని ఆక్షన్కి తీసుకొస్తే ఇప్పుడు ఆ రెస్టారెంట్ని కొనేసి నష్టానికి మళ్ళీ మా అందరినీ తీసుకెళ్ళి నడి రోడ్డు మీద నిలబెట్టేద్దాం అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు పాట పెంచుకుంటూ పోయావు అంటూ గట్టిగా తిట్టేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. కార్తీక్, వెళ్ళిపోండ్రా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాను కానీ, అది కాదు తాత అని చెప్పాను కానీ, నా మాటని ఎదిరిస్తావా? అగ్రిమెంట్ కోసమే కదరా ఎన్ని రోజులు మీరు ఇంట్లో ఊడగం చేశారు. అగ్రిమెంట్ పేపర్స్ నీ చేతికే ఇచ్చాను కదా. జోష్న మాత్రం ఏం చేస్తుంది? జోష్నని బయటకి గెంటేశాను. నా పరువు తీయాలని చూస్తే ఎవరినైనా వదిలిపెట్టను. నువ్వు నా పరువును కాపాడావు, కానీ నా మనవరాలు అవమానపడేటట్టు చేశావు. అందుకోసమని నువ్వు వెళ్ళిపోరా అని చెప్పి కార్తీక్ని బయటకి గెంటేస్తాడు. గెంటేసేసరికి ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో జోష్న, నువ్వు ఈ రోజంతా కూడా ఇలా బయటే ఉండాలి, ఇంట్లోకి రావడానికి వీల్లేదు. నీకు ఇదే పనిష్మెంటు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి, లేదా ఎవరైనా చెప్పేటప్పుడు ఆలోచించాలి. అంతే తప్ప గుడ్డెద్దు చేలో పడినట్టుగా వెళ్ళకూడదు అని చెప్పి ఇంకా శివనారాయణ వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతాడు. జోష్న అక్కడే నిలబడిపోతుంది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ వాళ్ళు, అదేంట్రా సాయంత్రం వరకు ఉంటారు కదా, మధ్యలోనే వచ్చేసారు అని చెప్పాను కానీ తాత వెళ్ళిపోమన్నాడు అనగానే, చేతులు అవేంట్రా అని చెప్పనేసరికి అగ్రిమెంట్ పేపర్స్ అమ్మా అనగానే, ఏం మాట్లాడుతున్నావురా, మీ తాతయ్య అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చి పంపించేశాడా అని చెప్పనేసరికి అవును అనగానే, జోష్నిచ్చి ఎలాగా పంపించదు కదా అని చెప్పనేసరికి అదే నాకు అర్థం కాలేదు. తాత ఎందుకు అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చి పంపించేశాడో తెలియలేదు అని చెప్పనగానే, నాన్న ఏం చేసినా ఆలోచించే చేస్తాడు కార్తీక్. నాన్నకి ముందు చూపు ఎక్కువ. ఏదైనా ఆవేశంగా నిర్ణయం తీసుకుంటాడేమో కానీ ఆలోచన మాత్రం ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు అని చెప్పనేసరికి, సర్లే అంతా మన మంచికి అనుకోవాలి బావా. మనం ఆ ఇంట్లో ఉందామనుకున్నాం, ఉండడానికి వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. మనంతట మనమేమీ వచ్చేయడానికి అవకాశాన్ని కల్పించుకోలేదు కదా. వాళ్ళే మనల్ని పంపించేశారు అగ్రిమెంట్ పేపర్స్ చేతిలో పెట్టి. ఇంకా జోష్న మనల్ని ఏమీ చేయలేదు అని చెప్పాను కానీ, జోష్న కూడా ఎవరిని ఏమీ చేయలేదు, ఎందుకంటే అక్కడ కూరలు తీసేశారు కదా. నాకు తెలిసి జోష్నను సీఈఓగా రన్ చేయనివ్వరు అని చెప్పనేసరికి, అదేంటి బావా అలా అంటున్నావు అనగానే, అవును కొత్త పర్సన్ని తీసుకుంటారు, జోష్నను టెర్మినేట్ చేస్తారు అని చెప్పాను కానీ, అలానే చెయ్యాలరా, లేదంటే దానికి ఒళ్ళు పొగరు బాగా పెరిగిపోయింది. సీఈఓ కదా ఏం చేసినా నెగ్గేస్తుంది అనుకుంది. సీఈఓ పదవికే ఎసరపడిందన్న విషయం ఆవిడ గారికి తెలియలేదు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఏంటక్క, ఎందుకు నాన్న ఇలా చేసుంటాడు అని చెప్పాను కానీ, అదే నాకు అర్థం కావట్లేదు చెల్లమ్మ. ఎన్నో రోజుల నుంచి ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేయాలని కార్తీక్ దీప ఏ రోజు అనుకోలేదు. కానీ సడన్గా మీ నాన్నగారు అగ్రిమెంట్ పేపర్స్ పెట్టి మరీ ఎందుకు పంపించేశారో నాకెందుకో నా మనసు కనిపిస్తుంది. కార్తీక్ దీపకి మంచి రోజులు వచ్చాయని నాకు కనిపిస్తుంది చెల్లమ్మ అని చెప్పనేసరికి, నీ నోటి చలవల్ల ఆ మంచి రోజులు వస్తే సంతోషమే కదా అక్క అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా రోజంతా జోష్న ఉండిపోయిన తర్వాత బయటే కూర్చునిపోయేసరికి సుమారు 9 గంటల సమయంలో, ఏమండి జోష్న బయటే మీరు ఎక్కడికైతే గెంటేశారో అక్కడే కూర్చుండిపోయింది, మీరు వెళ్ళి జోష్నను తీసుకురండి అని చెప్పాను కానీ, ఏం మాట్లాడుతున్నావు, నేను బయటికి గెంటేశాక నేనెందుకు తీసుకొస్తాను అని చెప్పనేసరికి, లేదంటే ఆ వైరా మీద పంతంతో జోష్న మన కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి తీసుకొస్తుందా? సరైన సమయానికి వాడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అదే వాడిని మేము అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయి ఉంటే 10 కోట్లు విలువ చేసే రెస్టారెంట్ని 22 కోట్లకి పాడి తీసుకొచ్చేసేది ఇంటికి అని చెప్పనేసరికి, ఇంకా జరిగిందేదో జరిగిపోయింది. తన ఆవేశంలో ఏదో నిర్ణయం తీసుకుని చెయ్యాలనుకుంది. ఆ మాత్రం దానికే అని చెప్పాను కానీ, నీకు అనవసరం పారిజాతం, నీకు అనవసరం, నీకు సంబంధం లేని విషయం. అయినా జోష్న నా మనవరాలు, నీ మనవరాలా ఏంటి? నీకేం సంబంధం ఉంది? నువ్వెందుకు అంతలా బాధపడిపోతున్నావు అని చెప్పనేసరికి, నోరు మూసుకుని ఉంటే నువ్వెక్కడ ఉండు, లేదంటే నువ్వు కూడా బయటికి పో అని చెప్పనేసరికి పారిజాతం సైలెంట్ అయిపోతుంది. సుమిత్ర, జోష్న చేసిన దాంట్లో తప్పలేదా
అని చెప్పనేసరికి తప్పు ఉంది మామయ్య. ఎదుటి వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతే తర్వాత నష్టపోయేది మనం. ఆ వైరాగాడు ఆల్రెడీ మాతో ఛాలెంజ్ చేశాడు. ఏమని? రెస్టారెంట్లన్నీ తీసుకుంటానని. 10 సంవత్సరాల క్రితం వైరాకి మనకు జరిగిన ప్రాబ్లం గురించి నీకు తెలుసు. ఇప్పుడు జోష్నకు తెలీదు. సరే, ఎదుటివాడు పెంచుకుంటూ పోతుంటే మనకి ఇంగిత జ్ఞానం లేదా? ఆ రెస్టారెంట్ ఎంతకు కొనొచ్చు, ఎంత పెట్టుబడి పెట్టొచ్చు అనేది ఆలోచన ఉండాలి కదా. ఆలోచన లేకుండా వేలంపాటికి దిగి ఎదుటివాడు పెంచుకుంటూ పోతున్నాడని మన బుద్ధి గడ్డి తిన్నట్టుగా చేయడమేంటి? తప్ప కాదా? ఇప్పుడు అదే 22 కోట్లకి కార్తీక్ కాపాడు కాబట్టి సరిపోయింది. అదే కార్తీక్ కాపకపోయి ఉంటే మనం నిలువ నీడ లేకుండా 22 కోట్లకి మొత్తం అన్నీ కూడా తాకట్టు పెట్టి అక్కడ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? అది ఆలోచించుకోరా? వెనక ముందు ఆలోచించుకునే పని లేదా అని చెప్పనేసరికి పారిజాతం నోరు మూసేస్తుంది. ఇంకా ఏదో అయ్యిందిలే మామయ్య, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పు చేయదు. పైగా మనము కూడా మళ్ళీ జోష్నను పంపించే అవకాశం కూడా ఇవ్వం కదా అని చెప్పనేసరికి నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, నీ కూతురు తప్పు చేయదు అని నువ్వు చెప్తున్నావు. అదే మాట జోష్నని చెప్పమనొచ్చు కదా. జోష్న నేను తప్పు చేశాను అని తను రియలైజ్ అయ్యిందా? తను తప్పు చేసినట్టుగా తను ఏమన్నా అనుకుంటుందా? లేదు కదా. మరి అలాంటి తప్పుడు నేనెలా తనని క్షమించి ఇంట్లోకి రానివ్వాలి? చెప్పు. తను తప్పు చేసింది. తొందరపాటు నిర్ణయంతో నేను వైరా ఏదో పెంచుతున్నాడని నేను ఆతృతలో పెంచేశాను తాతయ్య, నేను అది ఆలోచించలేదు, తప్పైపోయింది అని మాట అనమను. అలా అంటుందా? నీ కూతురు అలా అనే మనిషి కాదు. కింద పడ్డ పై చెయ్యి నాదే అంటుంది. పైగా తప్పు చేసిందే కాక కార్తీక్ ఆపినందుకు గాను కార్తీక్ని ఇక్కడికి వచ్చి నానా మాటలు అంటుంది. కార్తీక్ జోష్న వయసులో పెద్దోడే కదా, ఇద్దరూ కలిసి పెరిగారు కదా. ఏదో అవకాశం దొరికిందని చెప్పి కార్తీక్ని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోవాలి చెప్పు అని చెప్పనేసరికి జోష్న తప్పు చేసావు కదా, తాతయ్య గారి ముందు ఒప్పుకోవచ్చు కదా అని చెప్పనేసరికి నేను తప్పు చేయలేదు మమ్మీ అనగానే చూసావా ఎలా మాట్లాడుతుందో నీ కూతురు సుమిత్ర అని చెప్పి శివనారాయణ అంటాడు. అనేసరికి ఇంకెలా ఈ డిస్కషన్ కొంతసేపు నడిచాక దశరథ వెళ్ళి పడుకో, రేపు బోర్డు మీటింగ్ ఉంది, బోర్డు మీటింగ్కి ఏర్పాటు చేయాలి, రేపు ఉదయాన్నే బోర్డు మీటింగ్కి రెడీ అవ్వమని చెప్పు, నీ మనవరాలకి లోపలికి వచ్చి పడుకోమని చెప్పు, కాస్త ఏమన్నా తింటుందేమో పెట్టండి అని చెప్పి ఇంక ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి జోష్నను లోపలికి రమ్మను కానీ పారిజాతం వెళ్ళి లోపలికి తీసుకొస్తుంది. సుమిత్ర పెట్టాలని ప్రయత్నిస్తుంది కానీ పెట్టదు. ఆ దీపం ముందు నన్ను తలదించుకునేటట్టు చేశారు, నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేశారు, వీళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను, రేపు రెస్టారెంట్లో చెప్తాను అని చెప్పి జోష్న కాస్త రెస్టారెంట్ దగ్గరికి ఎంతో ఆతృతగా ఏదో చెప్దాము అనుకుంటుంది. తీరామోస్ అక్కడికి వెళ్ళగానే జోష్నకు గాలి తీసినట్టు అయిపోతుంది. ఎందుకంటే శివనారాయణ దశరథు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుంటారు. జోష్న పనితనం ఎలా ఉందో ఎప్పుడైతే రెస్టారెంట్ దగ్గరికి వెళ్తారో వాళ్ళకి మొత్తం క్లారిటీగా అర్థమైపోతుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు అంట కదా అని మేనేజర్ దగ్గరికి వెళ్తే ఫుడ్ ఇన్స్పెక్టరా, ఏముందని వస్తాడు సార్, ఏం చెక్ చేయడానికి వస్తాడు, ఇక్కడ ఏమన్నా కిచెన్లో ఫుడ్ వండుతున్నామా చెక్ చేయడానికి రావడానికి, ఏమీ వండొద్దు చెయ్యొద్దు అని చెప్పి జోష్న మేడం చెప్పారు. రెస్టారెంట్ ఏమీ ఓపెన్లో లేదు సార్, ఓపెన్ చేసినా ఏ లాభం ఉండదు, వండిన వంటలన్నీ అలా ఉండిపోవడం తప్ప. జోష్న మేడం తెలివితేటలకి మీరు నిజంగా జోష్న మేడం సీఈఓని చేసి తప్పు చేశారు సార్. ఎందుకంటే మీతో ఉన్న చనువు కొలిది నేను చెప్తున్నాను, జోష్న మేడము సీఈఓ పదవికి పనికిరారు, ఆవిడే పంతానికి పోతారే తప్ప ఛాలెంజ్గా తీసుకుని పైకి రావాలి, పైకి ఎదగాలి అన్న ఆలోచన జోష్న మేడంకి ఉండదు సార్ అని చెప్పనేసరికి ఏంటి మేనేజర్ ఏమంటున్నావు నువ్వు అని చెప్పాను. కానీ అవును సార్, కార్తీక్ సార్ ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో ఒక్కసారి పోల్చుకుంటే క్లియర్గా తెలిసిపోతుంది. అలానే మేనేజర్ చెప్పిన మాటల్ని చాలా బలంగా తీసుకుంటాడు శివనారాయణ. ఈలోపు ఇక్కడ జరిగేది అంతా కూడా కార్తీక్ చెప్పేస్తాడు, వెంటనే చెప్పేస్తాడు. చెప్పేసేసరికి ఏదో ఒకటి చేసి ఆపేయని చెప్పాను. కానీ సరే తాత అని చెప్పి కార్తీక్ ఏమీ సొంతంగా నిర్ణయం తీసుకోడు, శివనారాయణకి చెప్పే తీసుకుంటాడు. కానీ ఆ విషయం అక్కడ రివీల్ చెయ్యడు. ఇంకా ఇద్దరు కూడా అలా అనుకున్న తర్వాత మరుసటి రోజు జోష్న రెడీ అయిపోయి తను ఏం మాట్లాడదు, ఇంట్లో టిఫిన్ కూడా చేయకుండానే రెస్టారెంట్కి వెళ్ళిపోతుంది. జోష్న ఏది అని చెప్పాను కానీ
తినలేదా పిన్ని అనగానే తినలేదు అనేసరికి, ఏం కాదులే దశరథ, ఒక పూట తిననంత మాత్రాన నష్టమేమీ లేదు. ఎవరు తినకపోతే వాళ్ళ కడుపే కాలుతుంది. పంతానికి పోయి నష్టాలు పాలు చేసి రోడ్ల మీద అడుక్కు తినే పరిస్థితి తీసుకురాకుండా ఉంటే చాలు అని చెప్పి ఇంకా శివనారాయణ అంటాడు. ఇదేంటి శివనారాయణ ఇంత కక్ష కట్టేశాడు, ఆయన దీనికి బుద్ధి లేదు, ఎందుకో ఈ పనికి మాలిన పంతాలు, దీన్ని ఒక పక్క గొరిగించుకోమంటే రెండు పక్కల గొరిగించుకుంటుంది అంటూ పారిచేతం కూడా తిట్టుకుంటుంది. తిట్టుకున్న తర్వాత అంతా బాగానే ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్తారు. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళు జోష్న వెళ్తుంది కదా, వీళ్ళు రెస్టారెంట్కి సరాసరి వెళ్ళరు, డైరెక్ట్ కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి కార్తీక్ అని చెప్పాను కానీ, ఏంటి సారు అని చెప్పాను కానీ, సారేంటి సారు, అగ్రిమెంట్ రాత్రితోటే ముగిసిపోయింది కదా, అగ్రిమెంట్తో సంబంధం లేదు, నేను నీకు తాతని, దశరథు నీకు మామయ్య అంతే అని చెప్పాను కానీ, చెప్పండి తాత అని చెప్పనేసరికి, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు, వెళ్ళు రెడీ ఎవరా తొందరగా, మేము వెయిట్ చేస్తాము, లేట్ అయిపోతుంది అని చెప్పాను కానీ, ఎక్కడికి నాన్న అని చెప్పనేసరికి, నీ కొడుకుని ఎక్కడికి అడవులకి తీసుకువెళ్ళిపోన్లే కాంచనా, పనుంది తీసుకువెళ్తున్నాను అంతే, డ్రైవర్గా కాదులే నా మనవడగానే అని చెప్పనేసరికి, చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పాను కానీ, నువ్వు సంతోషపడే విషయాలు ముందు చాలా జరుగుతాయి చెల్లమ్మ, నాన్న పూర్తిగా నీ సంతోషంగా ఉండాలి అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అన్నీ అలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు, నువ్వేమీ దాని గురించి ఆలోచించుకో అని చెప్పి దశరథ్ కాస్త సరే తాత అని చెప్పి కార్తీక్ గబగబా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి, టక్ చేసుకుని రారా బయటికి అని చెప్పాను కానీ, అలాగే మామయ్య అని చెప్పనేసరికి కార్తీక్ కాస్త టక్ చేసుకుని వస్తాడు. వచ్చేసరికి సరే పద వెళ్దాం అనగానే, దీప నువ్వు కూడా రామ్మా అని చెప్పాను కానీ, నేనెందుకు తాతగారు అని చెప్పనేసరికి, రామ్మ నీతో కూడా పనుంది అని చెప్పాను కానీ, సరే వెళ్ళు దీప, ముగ్గురు వెళ్తున్నారు కదా, నాలుగో మనిషిగా నువ్వు వెళ్ళు అని చెప్పి కాంచన చెప్తుంది. చెప్పేసరికి నలుగురు బయలుదేరతారు. అక్కడ జోష్న ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూస్తూ ఉండేసరికి, ఇంకా చైర్మన్ గారు రాలేదు మేడం, వెయిట్ చేయండి అనగానే, అదేంటి ఇంకా రాకపోవడం ఏంటి, నేను బయలుదేరిన వెంటనే బయలుదేరిపోయారని గ్రాని నాకు ఫోన్ చేసి చెప్పింది, మరి ఇంకా రాకపోవడం ఏంటి అనుకుంటూ ఉండగానే, చైర్మన్ గారు వచ్చేసారు మేడం అని చెప్పనేసరికి, వచ్చేసారా, రానివ్వండి, ఏ నిర్ణయం తీసుకుంటారో అది చూస్తానని కార్తీక్ని దీపని కూడా బోర్డు మీటింగ్ ఏ రూమ్లో అయితే అంటే ఛాంబర్ రూమ్లోకి తీసుకొస్తాడు. తీసుకొచ్చేసరికి, అమ్మ దీప నువ్వు అలా కూర్చో, కార్తీక్ ఎలా కూర్చో అని చెప్పాను కానీ, ఇంకా ఇటుపక్కేమో చైర్మన్కి ఇటుపక్క దశరథ్ కూర్చుంటాడు కదా, ఒక పక్క జోష్న కూర్చుంటుంది, సీఈఓ కూర్చుంటుంది. దశరథ్ పక్కన 2 సీట్లు ఉండడంతో కార్తీక్ని దీపని కూర్చోమని చెప్తారు. కూర్చోమని చెప్పేసరికి, అంటే ఒక రో అంతా ఫుల్ అవుతుంది, ఒక రో అంతా ఖాళీగా ఉంటుంది, చైర్మన్ సీట్ ఖాళీ ఉంటుంది. కూర్చోమనగానే కూర్చుంటారు. కూర్చున్న తర్వాత దీపని ఎందుకు తీసుకొచ్చారు, ఆయన బావెందుకు వచ్చాడు అని చెప్పి అనుకుంటూనే సైలెంట్గానే ఉంటుంది. ఇప్పుడు మనది అస్సలు బ్యాడ్ పాయింట్లో నడుస్తుంది, నోరు మూసుకుని ఉండడమే మంచిది అని చెప్పి సైలెంట్ అయిపోతుంది. అయిపోయేసరికి సీఈఓ గారు అని చెప్పాను కానీ, చెప్పండి అని చెప్పనేసరికి, అది నేను ఇంతకుముందు తప్పుడు నిర్ణయం తీసుకుని మిస్టర్ కార్తీక్ని సీఈఓ స్థానంలో ఉండగా సీఈఓ స్థానం నుంచి తొలగించి మిస్ జోష్నని జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓని చేశాను. అలా ఎందుకు చేశానో, అప్పుడు నేను ఆలోచన శక్తి లేక ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశంతో పంతానికి పోయి సీఈఓని చేశాను. అలా చేయడం వల్ల నేను ఎంత పెద్ద తప్పు చేశాననేది ఇప్పుడు అర్థమవుతుంది. నెంబర్ 1 స్థానంలో ఉన్న రెస్టారెంట్ కాస్త పాతాళానికి పడిపోయింది. అప్పుడు రెస్టారెంట్లో ఖాళీ లేకుండా కస్టమర్లు ఉండేవారు, ఇప్పుడు కస్టమర్లు కాదు ఎంప్లాయీస్ మాత్రమే ఉంటున్నారు. అలాంటి దీన స్థితికి వచ్చేసింది రెస్టారెంట్ అయితే అని చెప్పనేసరికి, అవును సార్, దీని గురించే నేను మాట్లాడదాం అనుకున్నాము, మీరే నిర్ణయం తీసుకుని బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశాము అని చెప్పారు కదా అని, ఇంకా నేను నిర్ణయం తీసుకోలేదు సార్ అని చెప్పాను కానీ, దాని గురించే మాట్లాడుతున్నాను జగన్నాథం అని చెప్పనేసరికి, ఓకే సార్ అని చెప్పాను కానీ, నేను తప్పు చేశాను అని చెప్పాను కదా, మాజీ సీఈఓనే ప్రజెంట్ సీఈఓని చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఉన్నాను అని చెప్పనేసరికి, అంటే ఏమంటున్నారు సార్ అని చెప్పాను కానీ,
మిస్టర్ కార్తీక్నే మళ్ళీ సీఈఓని చేద్దామని నా అభిప్రాయం అని చెప్పనేసరికి మంచి ఆలోచన తీసుకున్నాను సార్. నాకు ఇది చాలా మంచి ఆలోచనలా అనిపిస్తుంది. ఎక్కడ పోగొట్టుకోవాలో అక్కడే వెతుక్కున్నట్టుగా మీరు కార్తీక్ సార్ని సీఈఓ పదవి నుంచి తీసి తప్పు చేశాను అని మీరు అనుకున్నారు కాబట్టే కదా సార్ ఇప్పుడు మళ్ళీ కార్తీక్ సార్ని సీఈఓ పదవిలో పెట్టి మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పాను. కానీ తాత అంటూ లేచి నిలబడుతుంది. బంధాలకు బంధుత్వాలకి ఇది కంపెనీ, ఇది ఛాంబర్ మీటింగ్. ఇక్కడ వరుసలు పెట్టి పిలవకూడదు. చైర్మన్ని చైర్మన్ గారనే పిలవాలి. చైర్మన్ సీఈఓ పదవి నుంచి తీయడానికి ఎప్పుడైనా ఎలాంటి అర్హత అయినా ఉంది. నీ సేవలు మాకు రెస్టారెంట్కి అవసరం లేదు. నిన్ను రెస్టారెంట్లో సీఈఓని చేయడం వల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. సో మా వల్ల కాదు. మేము అలా చేసి చాలా తప్పు చేశాము. అందుకే నీ సేవలు మాకు అవసరం లేదని నీ సేవల నుంచి మేము తప్పుకోవాలనుకుంటున్నాము. కార్తీక్ని సీఈఓగా ఏర్పాటు చేశాను అని చెప్పనేసరికి వావ్ సార్ సూపర్, మాజీ సీఈఓ గారు మీరొక సంతకం చేస్తే సరిపోతుంది అని చెప్పి ఇంకా శివనారాయణ అంటాడు. అనేసరికి ఇంకా నేను వెళ్ళొచ్చాను కానీ యాజ్ ఏ బోర్డు మెంబర్గా మీరు ఇక్కడ ఉండే హక్కు అర్హత ఉంది, కూర్చోండి, ఇంకా మీటింగ్ పూర్తి కాలేదు అని చెప్పాను. కానీ కూర్చుంటుంది. కూర్చునేసరికి కార్తీక్ సంతకం చేయనగానే తాత అని చెప్పనేసరికి తాత కాదు చైర్మన్గా నేను నిర్ణయం తీసుకున్నాను. ఒకప్పుడు తప్పు చేశాను అని చెప్పాను కదా, ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పనేసరికి అవును మిస్టర్ కార్తీక్ ఇవ్వాలి కదా అని చెప్పాను. కానీ ఓకే అని చెప్పి దీప పక్క నుంచి చేతి మీద కొట్టేసరికి కార్తీక్ కాస్త సంతకం చేస్తాడు. సంతకం చేయడంతో కార్తీక్ని సీఈఓని చేస్తారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మీటింగ్ ఇంకా ఎందుకు పూర్తి కాలేదు అని శివనారాయణ అన్నాడంటే నేను ఇక్కడ మరొక నిర్ణయం తీసుకున్నాను. ఒకప్పుడు సత్యరాజ్ రెస్టారెంటు ఇంకా పునాదులతో సహా కూలిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కార్తీక్ మిసెస్ దీప ఇద్దరు కలిసి ఆ రెస్టారెంట్ని నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ రెస్టారెంట్ కూడా మన రెస్టారెంట్లోనే కొలాప్స్ అయ్యిందనుకో. సో అది కాదు ప్రాబ్లం. అలా తీసుకొచ్చారు అంటే భార్య భర్తలు ఇద్దరు కలిపి చేశారని నా నమ్మకం. సో భార్య భర్త ఇద్దరు ఒకే మాట మీద ఎక్కడైతే కలిసి పనిచేస్తారో అక్కడ ఉన్న ఏ సంస్థ అయినా అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతాను. మీరేమంటారు అనగాని ఎస్ సార్ అని చెప్పాను. కానీ అందుకే దీపని హెడ్ కుక్గా నిర్ణయం తీసుకున్నాను. అంటే దీప వంటలు జనాలకి బాగా నచ్చుతాయి. డౌన్ఫాల్ అయిపోయి ఒక్క కస్టమర్ కూడా లేని రెస్టారెంట్కి కస్టమర్ని రప్పించాలంటే దీప వంటలు అవసరం మన రెస్టారెంట్కి. సో హెడ్ కుక్గా దీపను నియమించాలనుకుంటున్నాను. ఏమంటావు దీప అని చెప్పాను. కానీ మీ ఇష్టం తాతయ్య గారు అని చెప్పనేసరికి ఓకే, దీప రెస్టారెంట్కి హెడ్ కుక్గా అప్లికేషన్ రెడీ చేసి దాంతో దీపతో సంతకం చేయించుకోండి అనగానే ఓకే సార్ ఇప్పుడే రెడీ చేసి తీసుకొస్తాను అంటూ వెళ్ళి మేనేజర్ కాస్త రెడీ చేసి తీసుకొచ్చేసరికి చైర్మన్ సంతకం చేస్తాడు. చైర్మన్ సంతకం చేయడంతోనే దీప కూడా సంతకం చేస్తుంది. దశరథ్ కూడా సంతకం చేస్తాడు. ఎందుకంటే దశరథ్ అసిస్టెంట్ చైర్మన్ కాబట్టి. సో సీఈఓ కూడా చేయాలి. ఎందుకంటే హెడ్ కుక్ సీఈఓ పరిధిలోనే కదా జాబ్ చేయాలి. సో సీఈఓ కూడా సంతకం చేస్తాడు. ఇప్పుడు కొత్తగా నేను తీసుకున్న నిర్ణయం మిసెస్ దీపా కార్తిక్ మిస్టర్ కార్తిక్ ఇద్దరిని సీఈఓగా హెడ్ కుక్గా నిర్ణయించడం జరిగింది. వీళ్ళిద్దరూ రేపటి నుంచి రెస్టారెంట్ని రీఓపెనింగ్ చేస్తారు. మొత్తం అందరూ కూడా ఎంప్లాయీస్ ఎవరు కూడా మానడానికి వీల్లేదు. కస్టమర్లు లేరు కదా అని మీకు శాలరీస్ ఏమీ ఇవ్వకుండా అయితే లేను కదా. సో కష్టపడి పని చేయండి. వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి ట్రై చేయండి. మిసెస్ దీపా కార్తిక్ ఏం చెప్తే అది చేయండి అని చెప్పి శివనారాయణ చెప్పేసరికి ఓకే సార్ తప్పకుండా అని చెప్పాను. కానీ కార్తీక్ చూసుకో అని చెప్పనేసరికి ఓకే సార్ అని చెప్పనేసరికి ఇంకా మీటింగ్ ఓవర్, వెళ్ళొచ్చు అనగానే వెళ్ళొచ్చు అని ఎప్పుడైతే మాట వినబడుతుందో జోష్న రైమంటూ రైలు బండిలా పరిగెట్టుకుంటా వెళ్ళిపోయేసరికి ఇంకా ఏం మాట్లాడదు. రేపటి నుంచి వచ్చేయండి అనగానే ఓకే అని చెప్పి ఇంకా వెంటనే శివనారాయణ కాళ్ళ మీద పడతారు. దీపా కార్తీక్ అయితే పడేసరికి దశరథ అని చెప్పాను. కానీ తెచ్చాను నాన్న, ఇదిగో మీకు మా కంపెనీ సీఈఓగా మేము ఒక ఇల్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంటి తాళాలు అడ్రస్ ఇదిగో అని చెప్పి వాళ్ళ ఇంటినే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాడు శివనారాయణ అయితే. ఇచ్చేసేసరికి వద్దు సార్ అనగానే చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సరిదిద్దుకొనివ్వరా? ఎందుకు
మీ తాత నీ మీద ఇష్టంతోనే ఇస్తున్నాడు. ఎవరేంటో తెలుసుకున్నాడు, ఎవరి విలువేంటో తెలుసుకున్నారు నాన్న. తీసుకోండి, అమ్మని అక్కడికి తీసుకువెళ్ళండి. రేపు తీసుకువెళ్తావో ఈవేళ వెళ్ళి అక్కడ కన్నీ చూసుకుని రేపు అక్కడి నుంచే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయండి అని చెప్పనేసరికి సరే మామయ్య అని చెప్పి అనేసరికి అమ్మ దీప, నువ్వు నన్ను నాన్ననే పిలవచ్చు. నువ్వు నాన్నని పిలిస్తేనే నాకు ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది అనగానే అలాగే నాన్న అని చెప్పి దీప అయితే చెప్తుంది. ఇంటికి వెళ్ళి అదే శుభవార్తను చెప్పడంతో కాంచిన ఆనందానికి అవధులు ఉండవు. ఇంకా తెగ సంతోషపడిపోతుంది. ఇంకా అనసూయ కూడా చాలా సంబరపడిపోతుంది. ఏంటి కార్తిక్ బాబు మీరు చెప్పేది నిజమా అనగానే అవును, ఇదిగో ఇంటి తాళాలు, మనం త్వరగా లగేజీ అంతా సర్దేసుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పనేసరికి మేము కూడా రెడీ అని చెప్పి ఇంకా స్వప్న కాశీ వస్తారు. మీకెలా తెలుసు అనగానే మాకు అలా తెలిసిపోతాయిలే అని చెప్పనేసరికి ఎవరు చెప్పారు అనగానే పెద్దనాన్న ఫోన్ చేసి చెప్పారు. దీపా కార్తీక్ వాళ్ళు ఇంటికి వెళ్తారు, మీరు వెళ్ళి సహాయం చేయండి అని చెప్పారు, అందుకే వచ్చాము అనగానే నాన్న కూడా వచ్చారన్నయ్య అని చెప్పనేసరికి శ్రీధర్ రావడంతో నాకు చాలా సంతోషంగా ఉందిరా కార్తీక్, నువ్వు ఆ ఇంటి నుంచి పడినందుకు అని చెప్పి మాట్లాడతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగా జరిగి జోష్నకు ఘోర అవమానం జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.